ఎవరికైనా గాని బయటోళ్ళు ఎంత చెప్పినా అర్థం కాదు. ఆళ్ళకి తెలిసి రావాలి. అప్పుడు గాని తత్వం బోధపడది. ఆగో అచ్చం ఇప్పుడు బట్టి సార్‌కి అయినట్టు. అనుకుంటా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మీద ముచ్చట్లు ముంగటేసుకుర్రు పైసల శాఖ పండితులు. బట్టి సార్ ఏమన్నాడు ఇంతకు? ఎందుకీ కామెంట్లు అనంటే లేవు. ఒక్క రూపాయి లేదు అని డీజే టిల్లు సినిమాలో చెప్పినట్టే డిప్యూటీ సీఎం బట్టి సార్ కూడా ఎమ్మెల్యేలకు వెనక ముంగట కాకుండా అచ్చం అట్లనే చెప్తున్నాడట. పైసలు లేవయ్యా ఓపిక పట్టుర్రి అని అనుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు అసలు పరిస్థితి అర్థమయ్యేటట్టు ఆర్థిక పాఠాలు చెప్తున్నాడట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత మంచిగా లేదు, ఖర్చుకు సరిపోని రావడి లేదు. లెక్క తీస్తే ఆమ్దానికి ఖర్చుకు నడమ నెలకు 2200 కోట్ల దాకా తేడా వెళ్తున్నది. మీదికెళ్ళి కొత్త పథకాలు అమలు చేసేటట్టు లేదు, పాత పక్కకు పడేసి తీసేటట్టు లేదు. ఎక్కువ ఆమ్దాని వచ్చే తొవ్వగానొస్తలేదు, కొత్త అప్పులు తెచ్చినా ఫాయిదా ఉంటలేదు. పరిస్థితి ఏ రోజు కారోజే అన్నట్టున్నది. మీరు జర సదుకపోరి అని సల్లగా చెప్తున్నట్ట పాపం ఎమ్మెల్యేలకు. జర పరిస్థితి మంచిగానాకనే నియోజకవర్గాల అభివృద్ధి పనులు అప్పటిదాకా ఏడున శంకుస్థాపన బండ అన్నీ అట్లనే ఉండాలని ఎమ్మెల్యేల గుండెల బండలు ఎత్తేసినంత పని చేసిండట. మీకు నేను చెప్పినట్టే పరిస్థితిని పబ్లిక్ అర్థమయ్యేటట్టు మీరే చెప్పురు అనుకొచ్చిందట బట్టి సారు. మరి ఇక గిట్ల గిట్ల చేస్తే ఆమ్దాని అమాంతం అంతంత పెరుగుతుందని మీకేమైనా ఆలోచనలు, ఐడియాలు, సలహాలు, సూచనలు ఏ ఉన్నా కానీ మాకు చెప్పురి తప్పకొట్టింటామని కూడా ఆఫర్ ఇచ్చిందట. ఇక ఇదంతిన్న ఎమ్మెల్యేలు పాపం ఎంత ఫీల్ అయ్యారో ఏమో పోరి. మీరంటే డిప్యూటీ సీఎం కాబట్టి చెప్పేది వింటాం సారు, కానీ ఊర్లలో జనాలు హామీలు ఏమాయని అడిగితే సమాధానం చెప్పుకోలేక మన పార్టీ గుర్తు చేయనే ముఖానికి అడ్డం పెట్టుకొని తిరిగే కాలం వచ్చిందని ఆడ అనలేకపోయారు కావచ్చు పాపం. ఇంకో దిక్కు బట్టిసారి మాటలనే జనాలు కూడా బగ్గనే మండిపడుతున్నారు. పవర్లోకి వచ్చి 30 నెలలైనాక ముద్దుగా ఇప్పుడు ఆమ్దాని లేదని చెప్తున్నారు. మరి ఏ లెక్కన మీరు ఎలక్షన్ల ముంగట హామీలు ఇచ్చిరు? ఏ తీరులో వచ్చేది పోయేది లెక్కలు తీసి 6 గ్యారెంటీలు అనుకుంటా ప్రచారం చేసిరు. పరిస్థితి మంచిగా అయినాక పైసలు వచ్చినాక అభివృద్ధి పనులు చేస్తామనంటే ఇదే మాట మరి ఓట్ల ముందు చెప్పునుంటారు అని అనుకుంటా కామెంట్లు వేస్తున్నారు. ఇక ఇంకొందరేమో ఇదే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి వచ్చిన కొత్తలా ఇదే బట్టిసార్ ఉండి ఇదివరకు సర్కారు నడిపిన కార్ పార్టీకి కౌంటర్లు వేసుకుంటా మీరు గవర్నమెంట్ ఉద్యోగులకు 15 తారీఖు 20 తారీఖు జీతాలు ఇచ్చిర్రు, మేము సర్కార్లకు రాగానే ఫస్ట్ వారంలోనే జీతాలు ఇచ్చినాము, చూస్తూనే ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెడతాం అనుకుంటే గట్టిగానే మాట్లాడారు కదా సారు. కడిగేస్తే ఇప్పుడు ఈ తీరులో ఏం లేదు, మొత్తం డొల్లా అన్నట్టే మాట్లాడబడితిరి అని అనుకుంటే గులగబట్టిరట. మరి ఇప్పుడే ఇట్లుంటే ఇంకా రాను రాని ఏమేమి లాజికులు చెప్తారో ఏమో చూడాలి పోరి. నీ ఏడుపే నా ఎదుగుదల అని ఆటోలు లారీలు వెనుక రాస్తుంటారు కదా చూసిరా, ఆగో అసొంటి ఏడుపు రాతలతోనే ఏకంగా ఫ్లెక్సీలు కొట్టిచ్చిరు గిడ. కాకుంటే నీ ఏడుపే మా పార్టీకి ఎదుగుదల లేకుండా చేస్తుందన్నట్టు ఎరైటిగా రాపిచ్చి పెట్టిచ్చిరు. కమలం పార్టీ లోపలికి అయ్యాలి ఇప్పుడు ఇగో ఇట్లా మందిలకు వచ్చి ఫ్లెక్సీలకు ఎక్కి పార్టీ పతారను బజార్కి ఎక్కిస్తున్నాయి. మన పార్టీ మీద పక్క పార్టీ వాళ్ళు, పడని పార్టీ వాళ్ళు పాంప్లెంట్లు వంచుడు, పబ్లిక్ లో తక్కువ చేసి ప్రసారం చేసుడు పాత ట్రెండే. మన సొంత పార్టీ లీడర్ల మీదనే పగబట్టినట్టు రాతలు రాపిచ్చి ఇట్లా ఫ్లెక్సీలు కొట్టించుడు కొత్త ట్రెండ్ అనుకుంటారేమో మరి తెలంగాణ కమలయ్యలు. మేడ్చల్ జిల్లా ఓఆర్ఆర్ కాడ ఇట్లా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇజ్జత్ తీసి ఇంకుడు గుంతల పాలు చేస్తట్టు ఎవరో తెలియనోళ్ళు తెల్లారక ముంగట్నే కట్టిన ఫ్లెక్సీలు కమలం పార్టీల కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు నీ ఏడుపే బీజేపీకి శాపము, రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం క్యాండిడేట్ గా ప్రకటియలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు, ఇన్ని ఏడుపులయా నీవి? 2 జాగల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చింది మా బీజేపీ. అయినా ఓడిపోయినా గానీ మనోడే కదా అనుకుని మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చినము. మోడీ ముఖం చూసి జనాలు ఓట్లేస్తే గెలిచినాక ఆనియత కూడా లేకుండా నవ్వుకుంటా నాయమేస్తోనే గెలిచిన అనుడు ఏ రాజకీయ నైతికత? బీసీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు? ఇందూరు బిడ్డ ఎంపీ అరవింద్కి వస్తున్న ఆదరణ చూసి అంత కడుపు మంటెందుకు అని అనుకుంటా వరుస పెట్టి రాసి రోడ్డు పంటి వరుసగా ఫ్లెక్సీలు కట్టిరు. ఇట్లా దాంతో బాట పంటి పోయేటోళ్ళు కూడా బండ్లు పక్క కాపి భాజపా లీడర్ మీద పెట్టిన భారీ ఫ్లెక్సీలను చదవబట్టిరట. మరి సొంత పార్టీ లీడర్లే ఇటువంటి పని చేయించారని క్లారిటీగా తెలిసిపోతుంది కాబట్టి మీదికెళ్ళి బీజేపీలో ఈటల వర్సెస్ అరవింద్ పంచాయతీ నడుస్తుందన్న టాక్ గట్టినే ఉంది కాబట్టి నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీద కూడా నిర్ణయాల అనుమానాలు వస్తున్నాయట. బండి సంజయ్ను బర్తరఫ్ చేస్తారని, తెలంగాణకెళ్ళి ఓ బీసీ లీడర్ ను సెంట్రల్ మంత్రిగా చేస్తారని, క్యాబినెట్ లో సీటు కన్ఫర్మ్ కాబోతుందని మస్తు టాక్ వచ్చే వరకలా అయితే వాళ్ళు ఈటలనా అరవింద్ అన్న పుకార్లు కూడా పుట్టేది తిరిగినాయి. మరి ఆయనతో అరవింద్ కు పదవి వస్తుండే వరకలా ఈటల వెనుకపోంటి ఏమైనా రాజకీయాలు చేస్తుందని ధర్మపురి దగ్గర ఫ్యాన్స్ కి ఇట్లా ఇటువంటి ముచ్చట ముంగటేసుకురా అనేది తెలియదు. కానీ చూడురి పార్టీ లోపల పంచాదుల్ని బయట వేసుకున్నట్లా కయ్యాలు పెట్టుకొని కలిసి ఉండే గుణాన్ని కాట్లే కలుపుట్లా కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ ఉంటారు అనుకుంటారు అంతా. కానీ మోడీ సార్ మొన్న పట్నం వచ్చి పబ్లిక్ లో సభ పెట్టినాక ఆయనతో తెలంగాణ పువ్వు లీడర్లను దగ్గర పిలిచి పవర్లున్న కాంగ్రెస్ కు పోటీ గట్టిగా అని చెప్తే ఇక్కడి కమలయ్యాలకు ఈ తీరుగా ఇట్లా అర్థమయ్యి కాంగ్రెస్ కు కాంపిటీషన్ ఇస్తురా ఏంది అని అనుకుంటా ఫ్లెక్సీ ఫోటోలను షేర్ చేసుకుంటా కామెంట్లు ఇస్తారు ఇంకోనరిగా.